హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు విశాఖపట్నంలో యోగా డే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. సో దీనికి సంబంధించి వైసీపీ సైకోనాకులు కొంతమంది 100 కోట్లు అనవసరంగా దాన్ని ఖర్చు పెట్టారని చెప్పి వాగుతున్నారు. సో కేంద్రం ఇచ్చింది 75 కోట్లు, అయితే రాష్ట్రం పెట్టుకుంది 25 కోట్లు. అయితే ఒకవేళ మన రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ యోగా డే చేయను అని చెప్తే కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి వేరే రాష్ట్రానికి చెప్తుంది. వేరే రాష్ట్రంలో చేసుకుంటారు. వేరే రాష్ట్రానికి 75 కోట్లు ఇస్తారు. మిగతా 25 కోట్లు ఆ రాష్ట్రం పెట్టుకొని ఘనంగా ఆ రాష్ట్రం చేసుకుంటారు. అంతేగాని మీకులా సైకోనా కొడుకులాగా గుడుల్లోని బడుల్లోని బడి పుస్తకాల మీద సైకో బొమ్మలు వేసుకొని ఊరేగలేదు కదా. సైకో పెయింట్లు సైకో బొమ్మలు వేసుకొని గుడికి బడికి కూడా వైఎస్ఆర్సీపీ రంగులు వేసి 3000 కోట్లు వేస్ట్గా ఖర్చు పెట్టారు. ఆ పెయింట్లు తీయడానికి 2000 కోట్లు ఖర్చు. మొత్తం మీద మీ వల్ల 5000 కోట్లు ఖర్చు అయ్యి దానికి లెక్కేది. మొత్తానికి మీ వల్ల రాష్ట్రానికి నాశనం తప్పించి సుఖం అనేది లేదు. ఇది ఏదో ప్రభుత్వం కొంచెం చేస్తుంది కదా, నేనేమండి. సైకోనా కొడుకులు అభివృద్ధికి మాత్రం దీనికి తోడ్పడరు, నాశనం చేయడానికి మాత్రమే మనకు వస్తారు. లోకేష్ గారు రీసెంట్గా ప్రతి స్కూల్కి బ్యాగులు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాల్లో ఎక్కడన్నా సరే తెలుగుదేశానికి సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కానీ ఒక ఫోటో కానీ ఒక పార్టీ జెండా కానీ ఎవరిదన్నా ఫోటో కానీ ఉందామో ఒకసారి ఎవరన్నా రుజువించండి. మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పైన బొమ్మ వేసుకొని జగనన్న రాసేసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించి పేజీ తిప్పగానే దానికి సంబంధించి నాకే ఓటేయండి అని చెప్పి పేజీ ఒకటి. ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన బుక్కులు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కొంచెం ఆలోచించండి ప్రజలు. 2029లోని మళ్ళీ జగన్నే గెలిపిస్తే అదేదో డైలాగ్ చెప్పాడు కదా, రప్ప అని పీకలు నరుక్కుంటా పోతానని. నిజంగా రప్ప అంటూనే రాష్ట్రాన్ని ఉన్నక్కడికి నాశనం చేసి పడిచేస్తాడు.